హే ఆల్ సెట్ గో. టైం వచ్చేసి 3:20 అవుతుంది. ఇవైతే ఎక్కువయి డ్రెస్సెస్ అనమాట. ఇవి టాప్ బాక్స్లో పెట్టాలి. టాప్ బాక్స్ చాలా గట్టిగా ఉంది, సో నేను పైకి తీసుకొని రాలి. బైకే ఉంది ప్రజెంట్ అయితే. ఈ కవర్లో పెట్టుకొని కిందికి తీసుకొని పోయి ఇవన్నీ టాప్ బాక్స్లో సెట్ చేసేసి ఫిట్ చేద్దాం. అండ్ అక్కడికి ఓల్డ్ ట్యాంక్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. ఆల్ సెట్ అన్నీ పెట్టేసుకున్నా. డ్రై ఫ్రూట్స్ కొని తినడానికి, మెడిసిన్స్, నా వాలెట్, పర్ఫ్యూమ్ అన్నీ ఓకే. ఆల్ సెట్ టు గో. అండ్ I'll directly see you near the bike. ఓకే గాయస్, మొత్తం అయితే సెట్ చేసేసాను. నా డ్రెస్సెస్ అండ్ అదర్ యాక్సెసరీస్ విత్ షూస్ అన్నీ కూడా పెట్టేసా. అండ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ ఇప్పుడు ఇట్లా ట్యాంక్ బ్యాగ్లో ఉంటాయి మన ఇక్కడైతే. ఆల్రెడీ చూపించే పైన అయితే ప్రజెంట్ టైం వచ్చేసి 3:50. 3:45కి బ్రీఫింగ్ అని పెట్టాడు శివన్న. నాదే లేట్ అయిపోయింది. నేను 3:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాను. వాడు మా తమ్ముడు హెల్ప్ చేయడానికి వచ్చినాడు. లేట్ చేయకుండా ఇప్పుడే స్టార్ట్ అయిపోదాం. వాళ్ళు డైరెక్ట్లీ సీ యూ ఎట్ ద బైకర్ స్టాప్. బాయ్. వచ్చేసాం స్టోర్ దగ్గరికి. అయితే ఎవరన్నా ఉన్నారా, మనమే ఫస్ట్ అని అయితే తెలియదు. నేనైతే ఎస్ ఐ కెన్ సీ సమ్వన్ దేర్. అఖిల్ భాయ్ రెడీగా ఉన్నాడు మంచిగా. బండి లైన్గా పెట్టాలా. ఎడొచ్చి ఇప్పుడు ఫోటో దింపుకొని యప్. బాయ్ అన్న. థ్యాంక్స్ అన్న. ఓకే గాయస్, లెట్స్ గో. ఫస్ట్ అయితే ఫ్యూల్ బ్రేక్. నేనైతే నైటే ఫ్యూల్ పోయించుకున్నా, సో మనకేం అవసరం లేదు. సో ఇప్పుడైతే ముందర ఫ్యూల్ బంక్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మిగతా వాళ్ళంతా ఫ్యూల్ పోయించుకుంటారు. అండ్ ద రైడ్ విల్ బి స్టార్టెడ్. Oh nice, this is the lineup of this ride. 1 2 3 4 5 6 బండ్లు. మనోజ్గాడు మనకైతే బెంగళూరులో జాయిన్ అయిపోతాడు సెట్. అండ్ ఈ డ్యూక్ అఫ్రోజ్ బ్రో మన రీసెంట్గా చేసాం కదా రైడ్ అయితే కేటీఎంది, అక్కడ నుంచి పట్టుకొచ్చేసా. వాళ్ళ ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతాడు మనతో పాటు అనంతపూర్లో. ఆల్ సెట్. ఇక్కడ చూడండి మనకి చిన్నగా ఎట్లా పెట్టించారు. నిన్న సర్వీసింగ్ ఇచ్చా, ఇది పెట్టించేసారు. ఏదో గిఫ్ట్ ఇస్తున్నట్టు నాకు. చెప్పు, ఏం చెప్తావు చెప్పు. గుణాకేస్ కొడైకెనాల్ అనే ఉండేది. నీ కూడా కామెడీ చేస్తున్నా, మాకొచ్చు. బ్రో నువ్వు ఎంఏ బైకర్స్ క్లబ్ మెంబర్ వా బ్రో? మిసిల్ పోయి గో. అఖిల్ లీడ్ చేస్తున్నాడు ఈ నుంచి సిటీ బయటకు వెళ్ళేంత వరకు. ఐ ఆమ్ ద సెకండ్ పర్సన్. అండ్ ఇక్కడ నుంచి అఫీషియల్ రైడ్ స్టార్టెడ్. ఫస్ట్ రైడ్ అబ్బా, ఒక లాంగ్ రైడ్. ఈ బండి మీద మ్యాక్సిమం పోయొచ్చినాను హైయెస్ట్ అంటే నిన్ననేనా యప్ థర్స్డేనే ఎర్లీ మార్నింగ్ 5కి పోయి నేను అఖిల్ ముందర ఒక అడ్వెంచర్ని తీసుకొని వచ్చేసాము నిన్నైతే. ఇప్పుడైతే ప్రజెంట్ అన్ని బండ్లు సెట్. ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఒక కాఫీ బ్రేక్ తీసుకోవాలబ్బా. నిద్ర బొమ్మంటుంది అసలు, కళ్ళు మంటలు వేస్తున్నాయి. వెళ్ళి ఒక మంచి కాఫీ బ్రేక్ తీసుకొని అందరితో అన్నీ సెట్ చేసి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే విల్ చెక్ అవుట్ దేర్. స్టార్ట్ అవుతుందా లేదా? ఇంతసేపు ఆనే కాలేదు. పార్కింగ్ ఎప్పుడైనా సరే పార్కింగ్ చేసుకుని ఇట్లానే పార్క్ చేసుకోవాలా.
ఓకే అదే కదా అమ్మ నైట్లో చూడలే కదా బైక్స్ ఏవో అడ్వెంచర్ హిమాలయన్ జీటీ డ్యూక్ 200 నా వెనమ్ అండ్ మిసిల్ బైస్ హెచ్పి పంపు Okay guys, just stopped for a coffee break. ఇందాక ప్రింట్ అయింటే మిసిల్ బై అట్లనే కొట్టుకొని వెళ్ళిపోయాడు. సో ప్రజెంట్ అయితే ఏదో టోల్గేట్ వచ్చింది, అక్కడ ఆగిపోయాం. కాఫీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోతాము. అండ్ డోనా ఇది తెలకనే ఏదో టోల్గేట్ అన్నాం లేవు. ఇంకెళ్ళే ఉంది ఇంతవరకు వేస్తా. ఓకే, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాము నార్మల్గా అయితే. ఇప్పుడు బ్యాక్ సైడ్ అదో మన వాళ్ళంతా సెట్. ఇక్కడైతే యాక్చువల్గా ఎంతసేపు బ్లాగ్ చేద్దాం అనుకున్నాను, ఎందుకో గోప్రో ఆన్ అవ్వలేదు. ఇప్పుడైతే ఆన్ అయింది, చేద్దాం ఇక్కడ నుంచి అయితే నార్మల్గా. ఓకే ఓకే, టోల్గేట్ అన్నా కదా ఇదే. ఆత్మ ఏమో అమ్మ కాతాడు. ఏదో టోల్గేట్ అయితే నేను అర్థం కాకుంది. ఇప్పుడు చదువుదాం. అమ్మ కాతాడు టోల్ ప్లాజా అంట. నాకు అర్థం కాలేదు సార్. ఫస్ట్ టైం బైక్ మీద అయితే ఇటు సైడ్ రావడం అయితే ఇంత లాంగ్. నేను మ్యాక్సిమం వచ్చినదంటే అది అమెజాన్ కిచెన్స్ ఉంటుంది కదా, కర్నూలు నుంచి 30 కిలోమీటర్స్ అనమాట. దాని వరకు అయితే వచ్చాను. ఇదిట్టే ఫస్ట్ టైం. ఇప్పుడు మన అఖిల్ వెళ్ళిపోతాడు అబ్బా. ఈ బండ్లు ఆ స్పీడ్ని టేకప్ చేయలేవు. ఈయననే అయినాడు. కానీ జశ్వంత్ గారికి అయితే ప్యాక్ అవుతుంది పోండి, ఎందుకంటే జీటీ మీద మొత్తం పాజిటివ్ కిందికి ఉంటుంది కదా. అసలు ఎలా కూర్చుంటాడో కానీ అర్థమే కాదు. దానికి పక్క బ్యాక్ పెయిన్ వస్తుంది. చూద్దాం. మన బండే కొద్దిగా అంతంత పెయిన్ వస్తుంది నార్మల్ రైడ్ చేయాలంటే. ఇంకా జీటీ అంటే చూసుకోండి. మళ్ళా అనంతపూర్ 103 కిలోమీటర్స్. లెట్స్ గో. చెప్పా కదా, జీటీ వాళ్ళు వెనకలంగా మిస్సిల్ బై అయితే చాలా లేట్ వస్తాడు, ఎందుకంటే తక్కువ సీసీ బైక్ కదా, చాలా స్లో వస్తాడు అన్న. ఫస్ట్ అయితే ఇప్పుడు అఖిల్ లీడింగ్లో ఉన్నాడు, నేను సెకండ్ ఉన్నా. బ్యాక్ సైడ్ అయితే వచ్చినాడు జశ్వంత్ వాడు అయితే జీటీ. ఇంకా బ్యాక్ అయితే అఫ్రోజ్ డ్యూక్ బైక్ వాడు ప్లస్ మిసిల్ బ్రో విత్ శివన్న. టైల్ ఉన్నాడు శివన్న అయితే. సో వాళ్ళని మేనేజ్ చేస్తూ వచ్చేస్తాడు అన్న అయితే. మనం వీడైతే మంచి క్రూజింగ్ 100, 110 క్రూజ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి అంతే. భలే ఉంది గ్రీనరీ, ఫుల్ ఆన్ గ్రీనరీ. ఆ చెట్లు చూడండి, అసలు కేరళలోకి వచ్చేసామా అప్పుడే అన్నట్టు. నేను ఇక్కడ ఇంత గ్రీనరీ ఉంటే ఇంకా కొడైకెనాల్ వెళ్ళినప్పుడు ఉంటుంది గురు. మన వాళ్ళు అయితే మనతో పాటు రావట్లేదు, ఇంకా బ్యాకే ఉన్నారు. ప్రజెంట్ అయితే బ్యాక్ సైడ్ అయితే జశ్వంత్ గాడు అండ్ అఫ్రోజ్ ఒక్కటే కనపడుతున్నారు. మిసిల్ బాయ్ అండ్ శివన్న అయితే అంటే కనపడతలేదు. ఇంకా బ్యాక్ ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ స్లోగా వస్తున్నట్టున్నారు వాళ్ళ బైక్స్. స్లో వాళ్ళు పెట్రోల్ అయిపోతుంది సంథింగ్ ఏదో అంటుండే. యాక్చువల్ అయితే మేబీ ఫ్యూల్ అయిపోతుందేమో వాళ్ళదైతే. మనదైతే ఫుల్ ట్యాంక్ పోయించాము. నిన్న నైటే సర్వీసింగ్ నుంచి తీసుకున్నాను అనమాట. నిన్న ఇచ్చా. సో సర్వీసింగ్ నుంచి తీసుకున్న తర్వాతనే ఫుల్ ట్యాంక్ చేయించేసాను. ఒక పాయింట్ తగ్గింది మనకంతే. ఆరామ్సే కొడుతుంది. బెంగళూరు దాకా అయితే ఈజీ కొట్టేస్తుంది. ఒక 50 కిలోమీటర్స్ వెళ్తే మనం అనంతపూర్కి అయితే రీచ్ అయిపోతాం. అక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్ మనకి బెంగళూరు. నాకు భయం అవుతుంది అబ్బా అసలు. నీ పోస్టర్ నువ్వన్నా అట్లీస్ట్ హ్యాండిల్ పట్టుకుంటావు ఏదో, భయం అవుతుంది నాకైతే. హాయ్ గాయ్స్,
కాదు ఇందాక వీడు ఏం చేసినాడు ఒకటి గుర్తుందా నీకు? సడన్ గా సైడ్కి వచ్చాడు స్లో, అప్పుడు వీడు ఉన్నాడు బ్యాక్ పొజిషన్. అలవాటు మనకి ఇంత మేము అట్టు వచ్చాం అనమాట, అందుకే ఏం అలవాటు కాదు రా, సడన్ గా ఏదైనా వస్తే అట్లాని కాదు. యాక్సిడెంట్. నిన్న నైట్ వచ్చేది నేను మీ అఖిల్ వచ్చేటప్పుడు అయితే ఇట్లా కూర్చున్నాడు, కారుతుంది ఇట్లా మొత్తం నైట్ వచ్చేటప్పుడు. కళ్ళు కనపన్నాయిలే మాకైతే. ముఖం చూడు ఎట్లా అయిపోయింది అంతా మా పిసి బ్యాలెట్లా పెట్టుకొని. చాలా చిమ్మ ఉంటుంది లోపల. బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ప్రజెంట్ అయితే డాల్ఫిన్స్ దగ్గర ఉన్నాము అనంతపూర్. బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోదాం. మన టిపికల్ బ్రేక్ఫాస్ట్ చెప్పేసాము. 2 ఇడ్లీ 1 వడ. లెట్స్ గో.